ఒకసారి ఒక ఇంట్లో చాలా ఎలుకలు ఉండేవి. ఆ ఇంటి యజమాని తెచ్చిన పండ్లు, కాయలు, ఆహార పదార్థాలు ఏవి దక్కనిచ్చేవి కావు ఈ ఎలుకలు. ఎలుకలతో విసిగిపోయిన ఇంటి యజమాని వీటిని పట్టుకోవడానికి ఒక పిల్లిని తీసుకువస్తాడు. పిల్లి వచ్చినప్పటి నుండి ఎలుకలు కనబడితే చాలు తరమడం, చంపేయడం చేసేది. ఇన్ని రోజులు తిండికి ఏ లోటు లేకుండా దర్జాగా ఇల్లంతా తిరిగిన ఎలుకలు తమ కలుగుల్లో నుండి బయటకు రావడానికే భయపడడం మొదలు పెడతాయి. ఆహారం కోసం కలుగు దాటి బయటకు వెళ్తే పిల్లి బారిన పడాల్సి వస్తుంది. పిల్లికి భయపడి కలుగులోనే ఉంటే ఆకలితో చావాల్సి వస్తుంది. ఇలా అయితే లాభం లేదని ఎలుకలన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాయి. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఎలుకలన్నీ చర్చించుకుంటూ ఉంటాయి. పిల్లి ఏ మూల నుండి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందోనని భయపడి చస్తున్నాము అని అంటుంది ఒక ఎలుక. అలా అయితే పిల్లి ఎక్కడి నుండి వస్తుందో మనకు ముందుగానే తెలిస్తే తప్పించుకోవచ్చు అని అంటుంది మరో ఎలుక. అలా తెలియాలంటే పిల్లి మెడలో ఒక గంట ఉంది అనుకో, ఆ శబ్దం విని మనం జాగ్రత్త పడవచ్చు అని అంటాయి ఎలుకలు. సరే, ఉపాయం బాగుంది. ఇంతకీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అని అడుగుతుంది ఒక బుజ్జి ఎలుక. దీనికోసం నా వద్ద ఒక ఉపాయం ఉంది అని అంటుంది ఒక ముసలి ఎలుక. అప్పుడు ఎలుకలన్నీ కలిసి పిల్లి వద్దకు వెళ్ళి, నీవు ఎంత గొప్పదానివో, నీ అంత వేగంగా సునాయాసంగా ఎలుకలని పట్టిన పిల్లిని మేము ఇంతవరకు చూడలేదు అని అంటాయి ఎలుకలన్నీ. ఎలుకలు అలా పొగిడేసరికి పిల్లి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. ఇంత గొప్పదానివైన నీకు మేమందరం కలిసి సన్మానం చేద్దామనుకుంటున్నాము అని అంటాయి ఎలుకలు. సన్మానమా? ఏం సన్మానం అని సంతోషంగా అడుగుతుంది పిల్లి. మేమందరం కలిసి నీకోసం ఒక అందమైన గంట తెచ్చాము. ఆ గంట మెడలో కట్టుకొని నువ్వు అటూ ఇటూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటావో అని ముసలి ఎలుక పిల్లి మెడలో గంట వేయగా మిగతా ఎలుకలన్నీ చప్పట్లు కొడతాయి. ఎలుకలన్నీ కలిసి తనను అంతగా పొగిడి గంట మెడలో వేసేసరికి పిల్లి సంతోషానికి అవధులు ఉండవు. తాము వేసిన పథకం పారిందని ఎలుకలన్నీ సంతోషిస్తాయి. ఆ రోజు నుండి పిల్లి మెడలో ఉన్న గంట శబ్దంతో దాని కదలికల్ని తెలుసుకొని ఎలుకలు పిల్లి బారిన పడకుండా జాగ్రత్త పడతాయి.